గూగుల్లో ధరణి తెలంగాణ అని మీరు ఎంటర్ చేయడంలోనే ఫస్ట్ వెబ్సైటే మీకు తెలంగాణ ధరణి అని చూపెడుతుంది. ఆ వెబ్సైట్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయడంలోనే మనకి మీరు ఏదైతే చూస్తున్నారో స్క్రీన్ మీద ఆ పోర్టల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో అగ్రికల్చర్ అని కనపడుతుంది. అగ్రికల్చర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడంలోనే మనకి ఫ్రంట్ పేజ్లోనే ఇక్కడ IME3 ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని ఉంది కదా, ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడంలోనే ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ డిస్ట్రిక్ట్లో మనం యాజువల్గా ఇందాక సంగారెడ్డి చూసాం కాబట్టి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకుందాం. అంటే జస్ట్ రెఫరెన్స్ కాబట్టి సదాశివపేటని క్లిక్ చేసుకుందాం. అదేవిధంగా ఆరూరు విలేజ్ చూసాం కాబట్టి ఆరూరుని ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చాని కూడా ఎంటర్ చేశాక ఫెచ్ అనే డీటెయిల్స్ని ఫెచ్ మీద క్లిక్ చేయడం మన డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీకు చూడండి ఏ విలేజ్లో ఎవరి పేరు మీద ఉన్న భూమి, ఏ సర్వే నెంబర్లో ఉన్న భూమి, ఎంత ఎక్స్టెంట్ భూమి ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. ఆ భూమిని వీళ్ళు ఏంటంటే ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టారు. రీజన్ మీరు ఇక్కడ చూడొచ్చు, హైవేస్కి సంబంధించిన భూమి కాబట్టి దాన్ని వాళ్ళు బ్లాక్ చేశారు, వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ కాకుండా. దాని కిందకు వస్తే ఇక్కడ శకం భూములను కనపడుతున్నాయి. శకం భూములు కాబట్టి శకం భూముల్ని వాళ్ళు బ్లాక్ చేశారు. ఇక్కడ మీరు చూస్తే దేవాదాయ శాఖ భూములు కాబట్టి దేవాదాయ భూములు కూడా వీళ్ళు ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టారు. అలానే మీకు ఇక్కడ పక్కన లిస్ట్ ఉంటుంది 2, 3, 4, 5, 6 అని. మీరు ఫర్దర్ లిస్ట్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు చూస్తే ఇక్కడ 224 సర్వే నెంబర్లో ఎకరం భూమిని బ్లాక్ చేశారు. ఎందుకంటే అది లవాణి పట్ట అంటాం, లవాణి పట్ట కాబట్టి బ్లాక్ చేశారు. అలానే మీరు ఇక్కడ కిందకు వస్తే 225 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి కాబట్టి బ్లాక్ చేశారు. చూశారు కదా, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్లో మీరు కొనబోయేటటువంటి రియల్ ఎస్టేట్ ఎస్సెట్ ఉందో లేదో తెలుసుకోవడం ఇంత తేలిక. దీనికోసం మీరు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ని, అడ్వైజర్స్ని, లేదంటే కనుక లాయర్స్ని, లేదంటే కనుక ఎవరినో కలిసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా మీ మొబైల్లో అంటే మీ ల్యాప్టాప్లో ఇప్పుడు మనం చూపెట్టిన విధంగా మీరు ఒక ఎస్సెట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. మీ ఎస్సెట్ కనుక మీరు కొందాం అనుకున్న ఎస్సెట్ కనుక ఆ లిస్ట్లో ఉంటే అందరికి చెప్పండి బిగ్ నో.